నమస్కారం అండి. ఈ వీడియోలో మనం అంబలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది సోడిపిండి అంటారు తూర్పుగోదావరి జిల్లాలోను. మామూలు తెలంగాణలో అయితే రాగిపిండి అంటారండి. ఈ సోడిపిండి అంబలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా గిన్నెలోను ఒక అరకప్పు సోడిపిండికి వేసి వాటర్ వేసి రాత్రి అంతా నానబెడుతున్నానండి. పులిస్తే బాగుంటుంది అంబలు. ఇది రాత్రి నైటు 10 గంటలకు నానబెడుతున్నానండి. ఇది వాటర్ వేసి కొంచెం లూజ్గానే కలుపుతున్నానండి పిండిని. ఇగో ఆ క్వాలిటీలో కలుపుతున్నాను. ఇది బాగా ఉండలేకుండా కలిపేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలండి. ఉదయాన్నే అంబల రెడీ చేసుకోవాలా. ఇది నైట్ పులిసింది అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఎలాగ సమ్మర్ వస్తుంది కదా, ఎండాకాలం బాగుంటుంది. వడదెబ్బ అది కొట్టుకుంటూ ఉంటుంది. ఎండలో పని చేసి వాళ్ళకి గట్టా పని చేస్తుందండి. ఇది ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ వాటర్ వేసానండి అరకప్పు పిండికి. ఈ వాటర్ బాగా మరిగించుకోవాలి. తెల మరిగిన తర్వాత అప్పుడు కలిపి ఉంచుకున్న పిండిని ఈ వాటర్లో వేసి కలుపుకోవాలండి. ఈ అంబల ఆరోగ్యానికి కూడా మంచిదండి. వడదెబ్బ కొట్టిన వాళ్ళకి కూడా వెంటనే రిలీఫ్ ఇస్తుంది. ఇప్పుడు ఈ నీళ్ళు బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఇలాగా పొంగు వచ్చిన తర్వాత సాల్ట్ సరిపడగా వేస్తున్నానండి. కళ్ళుప్పే వేస్తున్నాను. ఇప్పుడు పిండి ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని మళ్ళీ ఒకసారి ఉండలు లేకుండా కలిపి ఉంచుతున్నానండి. ఇది బాగా కలిపిన పిండిని ఆ వాటర్లో పొయ్యి మీద మరిగి వాటర్లో వేసి కలుపుకోవడమేనండి. ఇది ఈజీగానే అయిపోద్ది. ఎక్కువ టైం కూడా పట్టదు. 10 నిమిషాల టైంలో మనం అంబలు రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్లో వేసి ఇది బాగా ఉండలు లేకుండా వెంటనే కలుపుకోవాలండి. లేదంటే కలపకపోతే ఉండలు కట్టేద్ది. ఇలా ఒక పొంగు వచ్చిందంటే అంబల రెడీ అయిపోద్దండి. ఈ అంబల్లో పెరుగుని మజ్జిగలా చిలుక్కొని ఆ మజ్జిగ ఇందులో వేసి కలుపుకొని తాగితే బాగుంటుందండి. వేడిగా తాగినా బాగుంటుంది, చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా బాగుంటుందండి. ఎలా తాగినా మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గట్టు తాగొచ్చు అండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.